హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? అందరూ చాలా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ విత్ ఎ హెల్తీ రెసిపీ. ఆ రోజు డే అనేది డ్రై ఫ్రూట్స్ తోటి స్టార్ట్ అయింది. నెక్స్ట్ యూజువల్గా మనం డైలీ ఏబీసీ జ్యూస్ తీసుకుంటూ ఉన్నాము. ఈ ఏబీసీ జ్యూస్లో యాపిల్, బీట్రూట్, క్యారెట్ అనేది యూజ్ చేస్తాము. సమ్టైమ్స్ కీరా కూడా యూజ్ చేస్తాము. మోస్ట్ ఆఫ్ ద టైం ఇలా జ్యూస్ చేసినప్పుడు దాంట్లో ఉన్న పల్ప్ని వేస్ట్ చేయడం అలవాటు అయిపోయింది. ఓన్లీ వచ్చిన లిక్విడ్ ఎక్స్ట్రాక్ట్ని మాత్రమే జ్యూస్గా తీసుకుంటున్నాం. పల్ప్ని వేస్ట్ చేస్తున్నాం అనమాట. పల్ప్ని వేస్ట్ చేయడం వల్ల దాంట్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఫైబర్ కూడా వెళ్ళిపోతుంది. ఇలా కాదు, ఈరోజు పల్ప్ని కూడా ఏదైనా యూస్ఫుల్ థింగ్ ఉంటే చేద్దాము అని డిసైడ్ అయ్యాం. ఆ రోజు దోశ బ్యాటర్ ఉంటే దోశ బ్యాటర్లో పల్ప్ని మిక్స్ చేసేసాం. మిక్స్ చేసే ముందు ఒకసారి గూగుల్లో రీసెర్చ్ చేశాను, మిక్స్ చేయొచ్చా బ్యాటర్ మిక్స్ చేయడం వల్ల పల్ప్లో ఉన్న వెజిటేబుల్స్ అలా పెనం మీద కాలొచ్చా కాలకూడదా ఇదంతా రీసెర్చ్ చేసామన్నమాట. మీరు కానీ ఇలా దోశ బ్యాటర్లో ఏబీసీ జ్యూస్ పల్ప్ని యాడ్ చేయాలి అంటే ఆ రోజు చేసుకునే జ్యూస్లో యాపిల్, కీరాని స్కిప్ చేయండి. ఓన్లీ బీట్రూట్ అండ్ క్యారెట్ తీసుకోండి. యాపిల్, కీరా పెనం పైన కాలకూడదు. అది కాలడం వల్ల అంత మంచిది కాదనమాట. సో ఓన్లీ క్యారెట్ అండ్ బీట్రూట్ తీసుకోండి. అందరికీ తెలిసిన విషయం ఒకటి ఏంటంటే బీట్రూట్, క్యారెట్ చాలా మంచివి. ఇది కళ్ళకి మంచిది. బీట్రూట్ మంచిగా మనకి బ్లడ్ ప్రొడక్షన్ చేస్తుంది, ఇవి తెలుసు. వన్ మోర్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఒక యాంటీ క్యాన్సర్ మెడిసిన్ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం దోశలు తిన్నప్పుడు మనకి దాహం ఎక్కువగా అవ్వడం, సమ్మర్లో దోశలు తింటే ఎక్కువ డీహైడ్రేట్ అయిపోయినట్టు ఉండడం, వేడి చేయడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తుంటాం. బట్ మనం వెజిటేబుల్స్ ఎప్పుడైతే బ్యాటర్లో యూజ్ చేస్తామో దాంట్లో ఉండే లిక్విడ్ కంటెంట్ వల్ల, దాంట్లో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల మనకి ఎక్కువ దాహం అనేది ఫ్రీక్వెంట్గా వేయదు, థర్స్ట్గా ఎక్కువ ఫీల్ అవ్వము. ఆ రోజు కూడా మనం వెల్ హైడ్రేటెడ్గానే ఉంటాం. దీనికి మనకి ఈ పల్ప్ అనేది యూజ్ అవుతుంది వెన్ వీ మిక్స్ ఇట్ ఇన్ ద బ్యాటర్. అండ్ వన్ మోర్ థింగ్, ఇలా బ్యాటర్లో పల్ప్ని మిక్స్ చేయడం వల్ల టింట్ అండ్ కలర్ ఆఫ్ దోశ కూడా చేంజ్ అవుతుంది. దీనివల్ల కిడ్స్ దీనికి బాగా అట్రాక్ట్ అవుతారు. వాళ్ళకి మనం ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు, తినండి 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 అని. వాళ్ళే కలర్ఫుల్గా ఉంటే వాళ్ళే ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఇది కూడా ఒక మంచి టిప్ అనమాట. నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో మేము బ్రోకలీ దోశ కూడా చేస్తున్నాం. అది కూడా చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా వచ్చింది బ్రోకలీ దోశ. అండ్ ఇటువంటి రెసిపీస్ ఇంకా చాలా చాలా షేర్ చేయాలి, అందరి హెల్త్కి బెనిఫిట్ అవ్వాలి అని నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ మీకు కానీ ఇటువంటి రెసిపీస్ ఇంకా కావాలంటే యూ కెన్ కామెంట్ మీ. అన్ని రెసిపీస్ నేను డీటెయిల్గా చేసి ఎలా వస్తుంది, ఎక్స్పెరిమెంట్ చేసి ఎలా వస్తుంది అని చెప్పాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. If you like this video, please like, share and subscribe to my channel and please encourage me.